Hey, welcome to my YouTube ఛానల్. ఆహ్, యాక్చువల్లీ నేనసలు నా యూట్యూబ్ ఛానల్‌లో నా ఫేస్ పెట్టకూడదనుకుంటా ఉండే. అందుకే ఇన్ని రోజులు స్టడీ వీడియోస్ ఇవన్నీ ఫేస్ పెట్టకుండా అండ్ ప్రొఫైల్ పిక్చర్‌లో గూడా ఫేస్ పెట్టకుండా చేశాను. అది చాలా కష్టం అని నాకర్థమైంది. అలా మెయింటైన్ చేసే వాళ్ళకి తోపసలు. అండ్ స్టడీ వీడియోస్ ఎందుకు ఆపేసాను అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ డస్ నథింగ్. ఏముంది రోజు లేసి చదువుకుంటాను. ఆ వీడియోస్ పెడతాను. ఏం ఛాలెంజ్ రోజు పెట్టట్లే కదా! అని చెప్పేసి ఛాలెంజెస్ నాకు కూడా ఏం పెట్టట్లేదు కదా! ఎందుకు వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి ఐ స్టాప్డ్ ఇట్. అండ్ ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటూ చాలా రోజుల నుంచి ఉండే. అండ్ టుడే ఐ గాట్ టైమ్ అండ్ ఐయామ్ డూయింగ్ దిస్. So yeah, in this video, I'm going to share about all the things I have learned ఫ్రమ్ ద ఫస్ట్ డ్రాప్. అండ్ యాహ్! నన్ను ఎన్ని డ్రాప్స్ తీసుకున్నాను అని జెప్పేసి నన్నడక్కండి నేనన్నీ చెప్తాను. ఐల్ టెల్ యూ వెనెవర్ ఐ ఫీల్ సేఫ్ టు షేర్ విత్ యూ ఆల్ గైస్. ఓకే. సో, మన తెలుగులో ఓవర్ యాక్షన్ చేయట్లేదులే. మన తెలుగులో ఐయామ్ గోయింగ్ టు బి దట్ గర్ల్ హూస్ గోనా షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్ అండ్ యూ గోtta డూ విత్ me. You gotta win this race too with me. We all gonna win this race, you know? Let's do this. Okay. సో, ఫస్ట్ పాయింట్‌కొస్తే నువ్వు రోజు మోటివేషన్ కోసం వెయిట్ జేస్తూ, లేకపోతే నేను ఈరోజు మోటివేషన్ వీడియోస్ చూసేసి అండ్ దెన్ నేను మోటివేట్ అయిపోయి అప్పుడు నేను చదువుకుంటాను అంటే దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవర్. ఎందుకు అంటే నువ్వు ఒకరోజు మోటివేటెడ్ ఉన్నంత నెక్స్ట్ డే ఉంటావో లేదో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ అవును బ్రో. ఇట్స్ జస్ట్ ఎ ఫీలింగ్ నీకొక రోజు ఉంటది. లేకపోతే నెక్స్ట్ డే ఉండకపోవచ్చు. అప్పుడు నీకు చదవాలనిపించదు. నెవర్ రిలై రిలై ఆన్ మోటివేషన్ ఐడ్ సే. మోటివేషన్ వీడియోస్ కూడా రోజు చూడాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు నీ పాటికి నువ్వు పని చేసుకుంటూ పోతే, లైక్ నీకు ఇష్టం లేకపోయినా కూర్చొని చదివితే, నీకు నిద్ర వస్తున్నా కూర్చొని చదవాలి. అలా చదివితే నీకు ఆ మోటివేషన్ వచ్చేస్తది. అండ్ నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు, ఆ మోటివేషన్ దాని ద్వారా వచ్చేసి నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తా ఉంటావు. సో, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటది గానీ, నీకు మోటివేషను దానంతట అదొస్తే నేను చేస్తాను అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవర్. సో, మోటివేషన్ ఎలా? సో, ఈ మోటివేషన్ లేకపోవడం వల్ల నీకు కన్సిస్టెన్సీ పోతుంది. అసలు ఈ కన్సిస్టెన్సీ నేను నా ఫస్ట్ జాబ్ తీసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నాం గదా! కన్సిస్టెన్సీ నాకుండట్లేదు అని జెప్పేసి నేనెప్పుడూ నన్నెవరు అడిగినా గూడా యాక్చువల్లీ మా అన్నయ్య అడుగుతా ఉండే నన్ను. "నువ్వేం తప్పు చేశావు ఈసారి" అని అడిగాడనుకో, ఐడ్ సే కన్సిస్టెన్సీ వల్ల నాకు కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండట్లేదు అని జెప్తూ ఉండే. అండ్ దానికి రీజన్ ఏంటో నాకు మొన్ననే ఆలోచిస్తుంటే అర్థమైందేంటంటే, కన్సిస్టెన్సీ వాస్ నెవర్ యువర్ ప్రాబ్లమ్. అది దానంతట అదే వచ్చేస్తది నువ్వు అన్ని మిగతా పనులు కరెక్ట్‌గా జేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పని చేద్దాం అనుకుంటున్నావు. నీకిది కావాలి అనుకుంటున్నప్పుడు నీకది నువ్వు వాట్ ద హెక్ యామ్ ఐ సేయింగ్ రైట్ నౌ. యాహ్! సో, కన్సిస్టెన్సీకి ప్రాబ్లమ్ ఏందంటే నీకు డిసిప్లిన్ లేదని ప్రాబ్లమ్. యాహ్! డిసిప్లిన్ లేకపోతే కన్సిస్టెన్సీ రాదు. డిసిప్లిన్ అంటే ఏందంటే నీకు ఆహ్, యూ నో ఎంత బర్డెన్ ఉన్నా, ఎంత హార్డ్‌షిప్ ఉన్నా యూ గోtta డూ ఇట్. అంటే మనకంత పెద్ద హార్డ్‌షిప్స్ ఏమి లేవులే చెప్పాలంటే. యూ నో. ఓకే. సో, ఈ హార్డ్‌షిప్స్‌ని అన్నీ దాటుకొని ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాహ్! ఫర్ మీ ఇట్స్ ద బిగ్గెస్ట్ యూ నో ప్రాబ్లమ్. నిద్రొస్తుంది. లేకపోతే యూ ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ స్టడీయింగ్ అండ్ స్ట్రెస్. స్ట్రెస్ కూడా నాకు చాలా ఎక్కువ. లైక్ ఐ కాంట్ స్టడీ వెన్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ ఆల్ ద స్టఫ్ లైక్ అందరూ ఏమనుకుంటున్నారు? మా మమ్మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్స్ ఆల్ బ్రో యూ నో వాట్ అదంతా ఆలోచించబడలేదు. సో, దీనివల్ల మనకి చదవాలనిపించకపోవచ్చు. అప్పుడు కన్సిస్టెన్సీ పోతది. కానీ ఆ టైంలో కూడా చదివితే అప్పుడు మనకి డిసిప్లిన్ ఉన్నట్టు. డిసిప్లిన్ ఉంటే యూ విల్ బీట్ ఎవ్రీథింగ్. నీకింక జీవితంలో ఇంకా యూ నీడ్ నథింగ్ ఎల్స్ బ్రో. లైక్ కన్సిస్టెన్సీ దానంతట అదే వచ్చేస్తది. సో, కన్సిస్టెన్సీ వాస్ నెవర్ ద ప్రాబ్లమ్. ఇట్ వాస్ డిసిప్లిన్. యూ డిడ్ంట్ హావ్ డిసిప్లిన్. ఐ డిడ్ంట్ హావ్ డిసిప్లిన్. అందుకని ఐ వాస్ యూ నో ఫెయిలింగ్. రైట్. యాహ్! ఇప్పుడు నవ్వుతూ ఉండొచ్చు. బట్ ఇట్స్ జస్ట్ ద డంబెస్ట్ థింగ్ ఎవర్. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ది అదర్ థింగ్. నెక్స్ట్ పాయింట్ ఏందంటే, సో, ఫస్ట్ మనం ఏమనుకున్నాం మోటివేషన్ గురించి, దాని కన్సిస్టెన్సీ అండ్ దెన్ డిసిప్లిన్. సో, ఈ డిసిప్లిన్ గూడా ఎక్కడి నుంచొస్తది అంటే, పర్సనల్లీ ఐ థింక్ ఆహ్, అది ఓన్లీ దేవుడి నుంచి మాత్రమే వస్తది. అండ్ విత్ అవర్ స్ట్రెంగ్త్ వి కాంట్ డూ ఎనీథింగ్. బట్ వెన్ వి పుట్ ఇట్ ఆన్ గాడ్,
దేవుడి మీద వదిలేస్తే ఐయామ్ నాట్ సేయింగ్ దేవుడి మీద వదిలేయడం గాదు. బట్ యూ ఆర్ టేకింగ్ దట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. వాట్ ఐయామ్ సేయింగ్. దేవుడి మీద ఆధారపడుతూ, దేవుని వాక్యాన్ని మీద ఆధారపడుతూ, ఆయన చెప్పే మాటలు ఫాలో అవ్వాలి. నాట్ జస్ట్ రీడింగ్ ద బైబుల్ అండ్ ప్రేయింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ థట్. బట్ అస్ వాట్? ఫాలోయింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ వాట్ మ్యాటర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇద్దరు పర్సన్స్ గురించి చెప్తాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏమో రోజు మార్నింగ్ లేసేసి బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని అండ్ హీల్ డూ వాటెవర్ హీ వాంట్స్ టు డూ ఆల్ ద డే. లైక్ అది తనకు కావాలని చేస్తాడంటే కాదు. అది తన బాడీకి అలా అలవాటైపోయి ఇంక అలా చేస్తూ ఉంటాడు. అండ్ దేర్స్ దిస్ అదర్ పర్సన్ మార్నింగ్ లేసి బైబిల్ చదువుకొని అండ్ దెన్ ప్రార్థన చేసుకొని అండ్ దెన్ తనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత తనకి ఫస్ట్ కూర్చొని చదువుకోవాలి. అండ్ దెన్ ఫస్ట్ సబ్జెక్ట్ చదివేసాడు. ఒక 3 ఇయర్స్ చదివేసుకున్నాక అండ్ దెన్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు, దాని తర్వాత నాకింక చదవాలనిపించట్లేదు. 3 ఇయర్స్ చదివేసాను అండ్ ఆల్ అనిపిస్తది. బట్ అప్పుడు మనం ఆ పర్సన్ రియలైజ్ అయ్యి తను ప్రార్థన చేసుకొని, గాడ్ హెల్ప్ మీ విత్ దిస్. ఐ కాంట్ కాన్సంట్రేట్ ఆన్ దిస్. హెల్ప్ మీ టు ఫోకస్ ఆన్ మై స్టడీస్ అని చెప్పేసుకొని, గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్ అని చెప్పి, గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్ అని చెప్పి ప్రేయర్ చేసుకొని, దెన్ అగైన్ హీల్ షో అప్. సీ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా హీల్ జస్ట్ షో అప్. ఎందుకంటే గాడ్ హ్యాడ్ సెడ్ దట్ అండ్ ఐ టుక్ గాడ్స్ ప్రామిస్ అండ్ హీల్ డూ దిస్ అని చెప్పేసి నమ్మకం పెట్టుకొని చదువుతాడు. దట్ గై ఈస్ ద వన్ హూ ఈస్ ఫాలోయింగ్ గాడ్ అండ్ నాట్ ది ఫస్ట్ గై. తను ఫస్ట్ వాస్ ఫాలోయింగ్ హిమ్ టు లైక్ బట్ నాట్ లైక్ తను కావాలని అంటే లైక్ ఫుల్లీ ఫాలోయింగ్ హిమ్ అంటే కాదు. హీ వాస్ ఫాలోయింగ్ గాడ్ బట్ నాట్ ఫుల్లీ. బట్ నాట్ ఆల్. అదేదో మాట వరుసకి లైక్ వాట్ దే సే नाम के वास्ते they'll do and all. So who needs all that? You need to put your trust on God and he'll give you discipline, and discipline leads to consistency, and consistency obviously will give you motivation. That's అంటే నాకు ఇంత చేయగలుగుతున్నాను, నేను నెక్స్ట్ కూడా ఇంత చేస్తాను అండ్ మోటివేషన్ అనేది నెవర్ డిపెండ్ ఆన్ మోటివేషన్ టు డూ స్టఫ్ నెవర్. యా. సో నెక్స్ట్ థింగ్ మనం బయాలజీ గురించి వాడుకుంటున్నాం. బయాలజీ ఏందంటే నేను ఎంత యూనో నవ్వుతున్నా గానీ, నా నవ్వు వెనకాల మీకు బాధగా అనిపించట్లేదనమాట. కనిపించాలి యాక్చువల్లీ. సో, నేను లాస్ట్ టైమ్ మాత్రం బయో మీద లైక్ స్టార్టింగ్ డేస్‌లో ఐ వాస్ లైక్ ఓకే. బయో మీద ఇంట్రెస్ట్ అన్ని సబ్జెక్ట్స్‌ని నార్మల్‌గా తీసుకున్నా. స్టార్టింగ్ ఎట్లా అంటే బయోని బాగా చదివేస్తాం. మిగతా సబ్జెక్ట్‌లో నార్మల్‌గా చదివేదాన్ననమాట. అస్సలు పట్టించుకునేదాన్ని కాదు ఫిజిక్స్‌నైతే. అండ్ దెన్ లాస్ట్‌కి నేను ఫిజిక్స్‌ని ఎక్కువ పట్టించుకుంటా ఉంటే, కెమిస్ట్రీని ఎక్కువ పట్టించుకుంటా ఉన్నా. అండ్ బయోని వదిలేసాను నేను. ఏంది అంటే నాకు బయాలజీ వచ్చు కదా! యెస్. బయాలజీ వచ్చు కదా! ఏంది ఎగ్జామ్‌కి 1 మంత్ ముందు. సరే ఎవరో ఎగ్జామ్‌కి 1 మంత్ ఓకే. అనుకోవచ్చు పర్లా 1 మంత్ ముందు. ఎగ్జామ్ రోజు ఏం చేశానో తెలుసా నేను? ఎగ్జామ్ మార్నింగ్ రోజు లేసి అట్‌లీస్ట్ బయో టెక్స్ట్ బుక్ రివిజన్ చేయాలి గదా! చేయలేదు నేను. నేను చేయకుండా ఫార్ములాస్ ఫోన్‌లో ఎంఆర్ ఫార్ములాస్ ఉంటాయి గదా! ఆ ఫార్ములాస్ నేను చూసుకుంటా. అక్కడ నాకు ఫిజిక్స్ ఏమొచ్చు ఏమి రాదు. అండ్ అక్కడ అందరూ బయాలజీ టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ఉంటే ఐ వాస్ లైక్ ఓహ్! యూ నో ఐయామ్ సంథింగ్ ఎల్స్. ఐయామ్ మోర్ దాన్ దట్ అనుకున్నానో ఏమో తెలీదు గానీ ఐ వాస్ లైక్ అంటే బయాలజీ ఈజీగా వచ్చేస్తది అనుకున్నా. అండ్ యూ నో వాట్ హ్యాపెండ్? లాస్ట్ ఇయర్ పేపర్ తెలుసు కదా! ఫిజిక్స్ ఎంత అద్భుతంగా ఉందో. యాహ్! అండ్ ఐ మెస్డ్ ఇట్ అప్. ఫుల్ స్టాప్. సో యాహ్! బయాలజీకి ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు రోజుకి 3 అవర్స్ బయోకి ఇస్తావంటే వాట్స్ ద ప్రాబ్లమ్ దేర్? బికాజ్ ఇట్ హోల్డ్స్ ఆల్మోస్ట్ ఏంది హాఫ్ ఆఫ్ ద స్కోర్ నీకు బయో నుంచి వచ్చేస్తది. 360 నుంచి బయో నుంచి వస్తది గదా! 360 బ్రో. Bio holds that much. And what did I do? I messed it up. So sad. Okay. నెక్స్ట్ టెస్టులు. బయో అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ బ్రో. ఈ మాక్ టెస్ట్‌లని నాకు పిచ్చ భయం అనమాట. అదేంటి అంటే ఐ డోంట్ నో వై. బట్ మేబీ పీపుల్ జడ్జ్ చేస్తారనేమో. ఇట్స్ ద బుల్‌షిటెస్ట్. ఐమ్ సారీ. ఐమ్ నాట్ గonna యూజ్ దట్ వర్డ్. ఓకే. ఇట్స్ ద
సారీ, ఐయామ్ నాట్ గోనా యూజ్ దట్ వర్డ్ అగైన్. ఓకే. ఆహ్, ఆ ఫీలింగ్ ఉండకూడదు. మాక్ టెస్ట్‌లు అన్నాక నువ్వు ఇప్పుడు రాసింది నీట్ కాదు కదా! అంత ఫీల్ అయిపోవడానికి. ఇప్పుడు నువ్వు మాక్ టెస్ట్ ఎందుకు రాస్తున్నావు అని పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. అసలు నీకు టెస్ట్‌లో అంటే పర్స్పెక్టివ్ ఏందంటే, ఓహ్! నాకింత మార్క్స్ రావాలి. నాకింతే రావాలి. ఇంకా తక్కువొస్తే ఓహ్! సో సాడ్ అని చెప్పేసి. నో, నో, నో. నువ్వెంత కష్టపడినా కూడా తప్పొస్తది. నీకు టెస్ట్ అందుకే కదా! తప్పొస్తది. నీట్ ఫైనల్ టెస్ట్ కాదు కదా! దానికంటే ముందు టెస్ట్ రాస్తున్నప్పుడు ఏ టెస్ట్ అయినా కూడా తప్పొస్తే మార్కులు తగ్గినా బాధపడకుండా అది ఇప్పుడు చేసిన మిస్టేక్ ఒకవేళ నెక్స్ట్ టెస్ట్‌లో వస్తే నేను ఇంకోసారి చేయకూడదు. అది ఎన్ని టెస్ట్‌ల తర్వాతైనా వితౌట్ రివిజన్. వితౌట్ రివిజన్ విత్ రివిజన్ నీ ఇష్టం. నువ్వు రివైజ్ చేసుకుంటా, లేకపోతే మనసులో పెట్టుకొని ఉంటా ఆల్రెడీ నీకుండాలి. ఎప్పుడు గూడా ఈ ఎర్రర్ అనాలిసిస్ బుక్ ఉంటది గదా! మనం ఇంకో బుక్ క్రియేట్ చేసుకుంటాం. ఎన్‌సీఈఆర్‌టీస్ ఎంత ఇంపార్టెంటో అండ్ దెన్ దిస్ ఎర్రర్ అనాలిసిస్ ఒక నోట్‌బుక్ మనం సెపరేట్‌గా పెడతాం గదా! అది అంత ఇంపార్టెంట్. సో దీన్ని మనం పక్కన పెట్టుకొని, మనం రివైజ్ చేస్తూ ఉండాలి ప్రతి సండే ఆర్ వెనెవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. థాట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అన్నమాట. థాట్స్ హౌ వాట్ యాహ్! సారీ డిస్ట్రాక్ట్ అయిపోయాను. యాహ్! అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఎర్ అనాలిసిస్ బుక్ అనేది. మనం ఈ బుక్ పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ, లేకపోతే ఏం తప్పులు పోయాయని చూసుకోవాలి. నేను చేసింది తప్పది. టెస్ట్‌ల కంటే ఎక్కువ భయపడిపోతా. టెస్ట్‌లు ఇవ్వకపోయినా పర్లేదులే. నేను చదువుకుంది చాలు కదా! నాకు గుర్తుంటది కదా! నేను అక్కడికెళ్ళి రాసేది కదా! మళ్ళీ టెస్ట్‌లు ఎందుకు నాకు? ఏం బ్రో అర్థమవుతుందా నీకు? అది నాకు నేను వాడుకుంటున్నాను యాక్చువల్లీ. పెద్ద తప్పసలు. అసలు చెప్పానా? ఫిజిక్స్‌లో అంట టాపిక్‌లు నువ్వేం చదవబల్లా. నువ్వు వెళ్లి క్వెషన్స్ ప్రాక్టీస్ మాత్రమే. ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకొని, లేదు ఇంపార్టెంట్ టాపిక్స్ కాకపోయినా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూర్చొని లైక్ సాల్వ్ చేయాలి. ఈ మెథడ్‌తో సాల్వ్ చేయాలి. లేకపోతే వేరే మెథడ్‌తో సాల్వ్ చేస్తున్నాను. నాకిది వస్తుందా? రాట్లేదా? ఇంకా ఏమి ఈజీ ఈజీ వేస్ ఉన్నాయని చెప్పి చూసుకొని చేస్తే డన్ బ్రో. సమ్‌వన్ స్కోర్డ్ అరౌండ్ 80 ఐ గెస్. అంటే నేను యాక్చువల్లీ చెప్పా గదా! ఈ యూట్యూబ్ వీడియోస్ అన్ని ఎక్కువ చూస్తా ఉంటాను. లేకపోతే కామెంట్స్ చూస్తా ఉంటా. దే సౌండెడ్ జెన్యూన్ యాక్చువల్లీ. అండ్ ఇట్ డస్ మేక్ సెన్స్ టు మీ టూ. ఎందుకంటే మా అన్నయ్యకి చెప్పాలి థాంక్స్ అని చెప్పేసి. మా అన్నయ్య చెప్తూ ఉండే ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకో. క్వెషన్స్ ప్రాక్టీస్ చెయి ఎక్కువ. టెస్ట్‌లు ఇవ్వు అని చెప్తా ఉన్నాడు. మనం వింటామా? నో. విన్నా కూడా భయం ఎక్కువ. ఇట్స్ నాట్ లైక్ నాకు చేయాలని లేకపోవడం కాదు. నేను చేయలేకపోయేదాన్ని. ఇట్ వాస్ మై వీక్‌నెస్ యూ కుడ్ సే. అండ్ లెట్ దట్ అంటే మనం ఏం చేద్దాం ఆ వీక్‌నెస్ వల్లే నాకిప్పుడు రాకుండా పోయింది. అండ్ యూ టు వాచ్ ఔట్. ఇదంతా నేను నేర్చుకున్న దాని ప్రకారం చెప్తున్నాను. యూ గైస్ టేక్ కేర్ ఇఫ్ యూ లైక్ ఇట్. యాహ్! అండ్ దెన్ ది అదర్ పాయింట్ ఈస్ యెస్. క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఏ క్వెషన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాప్టర్ వైస్ క్వెషన్స్ సాల్వ్ చేసేటప్పుడైనా గూడా క్వెషన్స్ మనం ఇంట్లో ఉన్నాం గదా! అని జెప్పేసి రీడింగ్ ఔట్ లౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ అవసరంలే. అంటే బయటికి గట్టిగా చదువుతూ నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్. అంటే ఫైనల్లీ నువ్వు ఎగ్జామ్ రోజు ఏం జేస్తావు? మనసులో చదువుకుంటా గట్టి గట్టిగా చదువుతా రాస్తావా? కాదు కదా! లేదు ఇప్పుడు నేను ఇలా రాస్తాను దాని తర్వాత ఇట్లా పోతాను. నీ ఇష్టం. యూ కెన్ డు వాటెవర్ యూ వాంట్. బట్ యాహ్! ప్లీజ్ టేక్ వాట్ ఐయామ్ సేయింగ్ It helps. It helps. It helps a lot. And then oh, క్వెషన్ కాదు పాయింట్ ఏందంటే, ఇప్పుడు ఒక ట్రెండ్ తయారైపోయింది బ్రో. ఏందంటే లాస్ట్ టైమ్ పేపర్ జేఈఈ లెవెల్ వచ్చేసింది. నేను జేఈఈ లెవెల్ ప్రిపేర్ అవ్వాలి. ఈ నీట్ టీచర్లు నాకేం పనికిరారు. నేనుకెళ్తే జేఈఈ టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాను. నేను జేఈఈ లెవెల్ ప్రిపేర్ అవుతా. నువ్వు జేఈఈ ఇచ్చుకో మరి. నీట్ ఎందుకు భయ్యా? నీకు అర్థం కావట్లే పాయింట్. విధి ఆడుతున్న నాటకం నీతో ఇది. అందుకే జేఈఈ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వకు. నీట్ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వు. వాళ్ళు టఫ్‌గా ఇచ్చాడు పేపర్. బ్రో అంతమంది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిస్తే నీతో 26,00,000 మంది నీతో అంటే కాంపిటీషన్‌లో లేరు. నీకు ముందున్న వాళ్ళే నీతో కాంపిటీషన్‌లో ఉన్నారు. అర్థమవుతుందా? అలా 1, 2 లక్షలతో నువ్వు కాంపిటీషన్‌లో ఉంటావు. కాంపీట్ అవుతావు. సో వాళ్ళెలా ప్రిపేర్ అవుతారు? నేనేమనుకున్నానంటే నువ్వు జేఈఈ లెవెల్‌లో అంత ఎఫర్ట్ పెట్టి నువ్వు ఇంత టైమ్ వేస్ట్ చేసుకోవడం బదులు అంటే ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ యూ నో ఈ అక్టోబర్, నవంబర్‌లో స్టార్ట్ చేస్తున్నావనుకో
నీకు టైం ఉండదు. నువ్వు ఒక చాప్టరే కూర్చొని ఇంతసేపు పెట్టుకొని నేను జేఈఈ లెవెల్‌లో ప్రిపేర్ అవుతాను అంటే వేస్ట్ ఆఫ్ టైమ్. సో, డోంట్ ఫాల్ ఫర్ ఇట్. అంటే నీకు ఇంకేమైనా వీడియోస్‌లో జేఈఈ లెవెల్‌లో ప్రిపేర్ అవుతాను నేను అని చెప్పేసి చెప్తున్నారనుకో, డోంట్ ఫాల్ ఫర్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఏందంటే, మనం పర్సనల్‌గా చేద్దామా లేకపోతే? ఓకే. ఈ క్వెషన్స్ ఇదంతా అయిపోయింది. బయాలజీ, ఫిజిక్స్. ఓకే. నెక్స్ట్ ప్లానింగ్. ప్లానింగ్ కూడా ఎట్లా అంటే, ఐల్ షో యూ మై ప్లాన్. లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఓకే. కెన్ యూ సీ ఇట్? హ్మ్. నో. కెన్ యూ సీ ఇట్? యాహ్! సో, దిస్ వాస్ 28థ్ అక్టోబర్. ఇది 29థ్, ఇది 30 ఇలా ఒక ప్లాన్ ఏస్తున్నానన్నమాట నేను. సారీ అది జూమ్ అది సరిగ్గా కనిపించట్లేదు. ఐ డోంట్ నో వై. యాహ్! ఇప్పుడు బాగా కనిపిస్తుంది. బట్ రివర్స్‌లో కనిపిస్తుంది. యాహ్! సారీ. ఐ ట్రైడ్ మై బెస్ట్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. సో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు ఎడిటింగ్ కూడా అసలు సరిగ్గా రాదు. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఓకే. పాయింట్‌కొచ్చేస్తే ఇలా ప్లాన్ చేసుకొని చేస్తే బావుంటది. అండ్ దట్ వర్క్స్ టూ. ఇట్ వర్క్స్ వెరీ వెల్. అలా ప్లాన్ అనుకున్నాను కదా! ఓకే గదా! అలానే దొబ్బిద్ది. ప్లాన్ చేస్తాం ఓకే. బట్ నీ కెపాసిటీ నీకు తెలుసు. నీ కేపబిలిటీ నీకు తెలుసు. నువ్వు వేరే వాళ్ళు ప్లాన్‌లేసుకున్నారని జెప్పేసి, నేను వాళ్ళ వేలో ఎళ్తాననుకుంటే ఇట్స్ నాట్ గోనా వర్క్. అంటే 1, 2 డేస్ నువ్వు చేయగలుగుతావు. అండ్ థర్డ్ డే యూ కాంట్ డూ ఇట్. అండ్ నేను ఒకరోజు చేయలేదని జెప్పేసి ఇంక నీకు ఈ డీమోటివేషన్ వచ్చేస్తుంది. మోటివేషన్ గాకుండా ఇందాక చెప్పా కదా! డీమోటివేట్ అయిపోతావు. సో, నీ కేపబిలిటీ ప్రకారం నీకు నువ్వే చూసుకొని నీకేది వర్క్ అవుతుంది. నేను ఇంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అవర్స్ చదవగలుగుతాను. అండ్ ఈ 10 అవర్స్ వరకే నువ్వు ఈ టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని నేను ఇంత చేయగలుగుతాను. బ్రో చెప్తున్నా నువ్వు మార్చి వరకు సిలబస్ కంప్లీట్ చేసినా నో ప్రాబ్లమ్ గానీ, సిలబస్ కంప్లీట్ చేయమంటే మీరనుకుంటారు ఓన్లీ సిలబస్ కంప్లీట్ చేసాం, లెక్చర్స్ వింటాం ఇది కాదు ప్రాబ్లమ్. అది కాదు సిలబస్ కంప్లీషన్ అంటే. విత్ రివిజన్ ఒక 2 టైమ్స్ మేబీ యాహ్! 2 టైమ్స్ రివిజన్‌తో నువ్వు సిలబస్ కంప్లీషన్ నువ్వు మార్చ్ వరకెళ్ళినా నో ప్రాబ్లమ్. పర్ఫెక్ట్‌గా ఎళ్తే. అంటే యూ నో వేర్ టు స్ట్రెస్. అంటే ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇది ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇదంతా చూసుకుంటూ నువ్వు మార్చ్ వరకెళ్ళినా ప్రాబ్లమ్ లేదు. కానీ నువ్వు ఇలా తొందర పడిపోయి నువ్వు ఒక మంత్ ఇలా నాకసలు చెప్పాలంటే అక్టోబర్ మొత్తం పోయింది నాకు. ఐ వాస్ స్టడీయింగ్ బ్రో. నేను ఐసోమెరిజం, జీఓసీని అసలేమనుకున్నా తెలుసా? ఏంది జీఓసీ, ఐసోమెరిజం ఎంత ఫినిష్ చేసేద్దాం మనం. అసలేంది నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసేద్దాం అనుకున్నా. తప్పు. పెద్ద తప్పు బ్రో. ఒక్క మంత్‌లో ఏమవుతదో నాకర్థం కాకుండా అసలేం కాదు. బట్ నా దగ్గర నోట్స్ ఉండుంటే అంటే నా నోట్స్ నేను పడేసానులే. అదొక యూ నో అదర్ థింగ్. ట్రామా ఇచ్చింది నాకది. ఎందుకు పడేసానో నాకు తెలీదు. అది గాని ఉండుంటేనా నిజంగా 1 మంత్ అయింది బ్రో. 1 మంత్‌లో అయిపోయింది నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ సర్లే. సో, మనం ఎక్కువ హోప్స్ పెట్టేసుకొని ఆ 1 మంత్ ఏంది బ్రో అనే ఉద్దేశంతో నేను 1 మంత్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అనుకున్నాను. కానీ ఏమి చేయలేదు. అండ్ నేనింకా ఆప్టికల్ ఐసోమర్స్ యూ నో యాహ్! ఐయామ్ సో సారీ. నా గురించి నేనే ఐయామ్ స్పిల్లింగ్ ద బీన్స్. ఓకే. ఓకే. లెట్స్ బి సీరియస్. అండ్ దెన్ ఆప్టికల్ ఐసోమర్స్ వరకే అన్నాను. సో, థాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లెట్స్ బీ cool with ourselves, be that person to give yourself time. It's okay to take time, but పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ ది అదర్ పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ యాక్చువల్లీ. కీప్ అ డైరీ. ఓ డైరీ పెట్టుకొని ఆ డైరీలో నీకు కావాల్సింది రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ మైన్ టు. నేను యాక్చువల్లీ డైరీ పెట్టలేదు. డోంట్ జడ్జ్ మీ. నేను నోట్స్‌లో రాసుకుంటున్నానంతా. Yeah, so this is my diary, you could say, and I have made a plan too. You could see here. See, yeah, that's so good, right? And actually, ఇవన్నీ నేను కొన్ని నా పాయింట్సేలే. కొన్ని పాయింట్స్ వచ్చేసి నేను యూట్యూబ్‌లో చూసిన వీడియోస్ ప్రకారం తీసుకొని మీకు చెప్తున్నాను. ప్రతి వీడియోకెళ్ళి మీరు చెక్ చేసుకోకుండా నేను ఇప్పటి వరకు వేస్ట్ చేసిన టైం మీకు ఉపయోగపడేలాగా చూద్దాం అనుకుంటున్నాను అట్‌లీస్ట్. ఓకే. ఇట్స్ నాట్ వేస్టెడ్ అట్ ఆల్. అంటే ఏదైనా ఇప్పుడు మీరు నా వీడియో కూడా చూసేసి వదిలేసారనుకో ఇట్స్ అ వేస్ట్. నువ్వు ఫాలో అయితేనే అది బెస్ట్.
ఓకే. ఇది. ఇందాక నేను చెప్పా కదా! mirror image. Okay. Okay, let me read it out. No, let's not read it out. Yeah. So let's not get deep, but let's say at surface level. Maybe let's stay at surface level, and I'll show you guys about all my stuff later when we get closer. Yeah. దీస్ ఆర్ మై పాయింట్స్. అండ్ డైరీ పెట్టుకొని యూ కెన్ నీకు నువ్వు ఉంటావు బ్రో. ఎందుకంటే ఈ టైంలో నీ పేరెంట్స్ కూడా నేను డౌట్ఫుల్గా చూస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అ డ్రాప్, మీ పేరెంట్స్ కూడా నీ మీద నమ్మకం లేదేమో. బట్ అట్ సమ్ పాయింట్ యూ కాన్ గో అండ్ టాక్ టు దమ్, మమ్మీ ఐ హ్యావ్ దిస్ డౌట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పి, లైక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యుల్ హ్యావ్ దట్ డౌట్ ఇన్ యువర్ సెల్ఫ్ మేబీ. అప్పుడు నువ్వు దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. లెట్స్ నాట్ గో అండ్ టాక్ టు అవర్ పేరెంట్స్. బట్ ఐడ్ సే, ఎందుకంటే వై బ్రో? ఎందుకు వెళ్ళి ఒకవేళ వాళ్ళు ఒకరోజు ఒక మూడ్‌లో ఉంటారు. వాళ్ళెందుకు గెలక్కడ? ఐ నో దే ఆర్ గుడ్ పీపుల్, బట్ వై షుడ్ వి గివ్ దెమ్ అ ఛాన్స్? వెన్ గాడ్ ఈస్ విత్ us, హూ కుడ్ ఎవర్ స్టాప్ us? యాహ్! ఐ థింక్ కొన్ని థింగ్స్ మనకి దేవుడికి మధ్యన ఉంటేనే చాలు. ఓకే. యాహ్! సో మన వీకెస్ట్ టైమ్స్ దేవుడికి చూపిస్తే చాలు. యూ డోంట్ నీడ్ టు షో టు ఎనీ పీపుల్. లైక్ నువ్వు ఇప్పుడు వచ్చేసి ఏడ్చేయడం ఇదంతా అదంతా మీ పేరెంట్స్‌కి ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటదేమో. బట్ ఐ నో ఫ్యూ పీపుల్ హ్యావ్ కూల్ పేరెంట్స్. ఐ హ్యావ్ టు, బట్ ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ దట్ సైడ్ ఆఫ్ మైండ్. యూ నో అప్పుడప్పుడు చూపిచ్చేస్తాం అనుకోండిలే. బట్ యాహ్! మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ దట్ సైడ్. యాహ్! సో డైరీ అందుకని హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఈస్ వాట్? ఇది నీలోనే ఒక ఒక అంటే నీలో వేరియేషన్స్ ఇన్ని షేడ్స్ ఉన్నారని నీలో అంటారు కదా! అలాగా నీలో 3 షేడ్‌లు ఉండాలనమాట. ఒక షేడ్ వచ్చేసి ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళొక షేడ్. అండ్ దెన్ షేడ్ 2 ఇస్ వన్ హూ ఫాలోస్. ప్లాన్ చేసిన వాళ్ళు ఫస్ట్ షేడ్. సెకండ్ షేడ్ వచ్చేసి చెప్పు. వినిపించట్లేదు. ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ దెన్ థర్డ్ షేడ్ వచ్చేసి వన్ హూ మానిటర్స్ యూ. ఈ మానిటర్ చేసేవాళ్ళు. ఈ 3 షేడ్‌లు నీలోనే ఉండాలి మామ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేబీ ఫస్ట్ అనుకోవచ్చులే. ఓకే. 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 సో, ఈ థర్డ్ షేడ్ వాళ్ళు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ జస్ట్ చిల్లింగ్ అండ్ యూఆర్ నాట్ స్టడీయింగ్ బికాజ్ యూ హ్యావ్ నో అంటే యాక్చువల్లీ మనం చిల్ కావాలని అవ్వం. అది ఎందుకు అవుతామంటే మనం ఎక్కువ స్ట్రెస్ అయిపోయి మనకింకా రెస్ట్ కావాలి, నాకు చదవాలనిపించట్లేదు. అదే చెప్పా, ఎంత సరిగ్గా ప్లాన్ ఏసుకోకుండా నీ కేపబిలిటీ ప్రకారం ఏసుకోకపోతే ఇట్లా అవుతదనమాట. సో, ఆ టైంలో వీడు హెల్ప్ అవుతాడు. దిస్ థర్డ్ షేడ్ పర్సన్ విల్ కమ్ ఇంటు యూ. అప్పుడొచ్చేసి, "ఏయ్! ఏం చదువుకోకుండా నువ్వు" అని చెప్తే, "ఓహ్! సరే, సరే ఐల్ ఫాలో" అని చెప్పేసి సెకండ్ షేడ్ గై విల్ ఫాలో. సో, దట్స్ హౌ ఇట్ వర్క్స్. అంటే లెట్స్ నాట్ గివ్ వాట్? వేరే వాళ్ళకి అథారిటీ ఇవ్వకుండా మనంతట మనమే, లైక్ లెట్స్ మోటివేట్ ourselves, dude. We are grown-ups, Don't give the authority to others. Yeah. So yeah, you got this right. చాలా ఉంది బ్రో. చాలా దాచున్నాను లోపల. చాలా ఉంది లోపల. బట్ ఐల్ సే టు యూ, ఐల్ రివీల్ ఆల్ దోస్ టు యూ వెనెవర్ యూ నీడ్ ఇట్. అండ్ ఐ థింక్ దట్స్ ఎనఫ్. యాహ్! సో 3 మంత్స్‌లో సిలబస్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. ఎవరికి? డ్రాపర్స్‌కి. లేదు, నువ్వేం చదవకపోయినా నువ్వు చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా అంటే బిట్స్, ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఎర్రర్ అనాలిసిస్ బ్రో. నువ్వు టెస్ట్ ఇస్తున్నావంటే ఎర్రర్ అనాలిసిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు టెస్ట్‌లే ఇస్తున్నావంటే ఇది ఇవ్వాల్సిందే. టెస్ట్ వితౌట్ అన్ ఎర్రర్ అనాలిసిస్ ఇస్ అంతే. పడేస్తది నిన్ను. సో యాహ్! ప్లీజ్ అండర్‌స్టాండ్. అండ్ ఆల్సో రిసోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐయామ్ సారీ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి సో లాంగ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. రిసోర్సెస్ గురించి మాట్లాడేటప్పుడు రిసోర్సెస్ కొన్నే ఉండాలి. లైక్ ఇంతమంది లెక్చరర్స్ పెట్టుకొని నువ్వేం చేస్తావు? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి నాకు పంకజ్ సార్ నుంచి నాకు అర్థం కావట్లేదనుకో. నేను మోస్ట్‌లీ పంకజ్ సార్‌ని చూస్తాను.
నాకు ఒకవేళ అర్థం కాకపోతే మేబీ నేను లెక్చర్ చూసుకునే టైంలో కాకుండా ఎండ్ ఆఫ్ ద డే నాకు మళ్ళీ నేను రివిజన్ చేసుకుంటా కదా! ఆ టైంలో లేకపోతే నేను లైక్ స్టడీ అవర్స్‌లాగా నాకు నేనే పెట్టుకుంటా కదా! ఆ టైంలో నేను వేరే లెక్చర్స్‌కెళ్ళేసి వేరే లెక్చరర్స్ నుంచి ఆ బిట్ వరకే చూస్తాను. మొత్తం మా దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఎస్ఎంఎస్ ఉంది. ఈ ఆప్టికల్ ఎస్ఎంఎస్ మొత్తం నేను చూస్తానా అంటే కాదు. దట్ డజంట్ వర్క్ దట్ వే. ఎ బిట్ ఐయామ్ సారీ. ఎంత డౌట్ ఉన్నా దాని వరకే మనం వేరే లెక్చరర్ నుంచి చూస్తామనమాట. అండ్ థాట్స్ హౌ ఇట్ వర్క్స్. యాహ్! చాలా చాలా చెప్పేస్తాను యాక్చువల్లీ. ఇంకా చాలా చాలా దాచున్నాను కూడా తెలుసు. మీరు అర్థం చేసుకొని ఫాలో అయితే నాకింకేమి వద్దు. అది చాలు. నేను కొంచెమైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే అది చాలు. అండ్ ఐయామ్ నాట్ వేస్టింగ్ యువర్ టైమ్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో అందుకని కొంచెం లాగ్ అవుతుంది. ఐ డోంట్ నో హౌ టు ఎడిట్ దోస్ వీడియోస్ టూ. సో ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ స్టే ట్యూన్డ్. లవ్ యూ గైస్. టేక్ కేర్ అండ్ స్టడీ వెల్. Also give importance to your. Oh my god, I forgot a point, man. Okay. Okay, coming up next video, I'll tell you all of the stuff. బా చదువుకోండి. బా చదువుకుందాం. Let's do it. Let's do it this time.